ఒక సెలబ్రిటీ అయిన తర్వాత మనకి మన జీవితంలో చాలా వరకు కోల్పోవాల్సి వస్తుంది కదా, మనమే మన ప్రైవసీ కోల్పోవాల్సి వస్తుంది. అదేదో మన మీద సొసైటీ ఎక్కువగా భూతద్దం పెట్టి చూడటము, కామెంట్స్ కానీ ఇవన్నీ మీ దృష్టికి వచ్చే ఉంటాయి, ఆల్రెడీ మీరు ఫేస్ చేశారు చాలా. సో అలాంటివి ఎదురైనప్పుడు ఎలా ఎలా అనిపిస్తుంది అండి? చిన్నప్పుడు స్కూల్లోనే మా టీచర్ శైలజ గారు, ఇప్పటికీ వారానికి నెలకు ఒకసారి కలుస్తూ ఉంటాం, అంత క్లోజ్ అనమాట మా ప్రిన్సిపల్. వాళ్ళు చెప్పారు, మెడిటేషన్ చేసినప్పుడు కళ్ళు మూసుకొని ఇది నువ్వు అనుకో, నీ చుట్టూ ఒక టైట్ బబుల్ చేసుకో, దీని లోపలికి నీ దగ్గరికి ఇంకెవ్వరు ఉండరు, ఇట్స్ ఓన్లీ యూ. దాని వెనకాల ఇంకో బబుల్ ఉంటుంది, అందులో అమ్మ నాన్న అన్న నీ క్లోజ్, నీ ఫ్యామిలీ అయినా కూడా నీ క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైతే నీ క్లోజ్ ఉన్నారు దాని వెనకాల నీ ఫ్రెండ్స్, దాని చుట్టూ మిగతా వాళ్ళందరూ. వాళ్ళు ఇది బ్రేక్ చేసుకొని బబుల్ లాగే ఉంటుంది కానీ చాలా గట్టిగా ఇమాజిన్ చేసుకో. సో ఇట్స్ ఆల్ మేనిఫెస్టింగ్ ఇన్ మై హెడ్. సో అది అన్ని దాటి రావడానికి చాలా ఫ్రెండ్స్ లేయర్స్ దాటి వచ్చారు, కొంచెం ఫ్యామిలీ లేయర్ దాకా దాటి వచ్చారు, కానీ నా దాకా రావడానికి నానే అండి నాకు చాలా స్ట్రాంగ్. హీస్ లైక్ ఏదైతే అది అవుద్ది, ఏమవుద్ది, చచ్చిపోతున్నావా, లేదు కదా, ఇదేమైనా ఎండ్ ఆఫ్ ద వరల్డా, లేదు కదా, ఇంతే. డాడ్ ఈస్ లైక్ దిస్, ఎండ్ ఆఫ్ ద వరల్డ్, అది ప్రపంచం ఆగిపోద్దా చెప్పు, లేదు కదా, మరి ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, మళ్ళీ పడుకో, మళ్ళీ లేవు, ఇంకో ఫ్రెష్ డే స్టార్ట్ చేయి, ఇట్స్ ఓకే. రాసిన వాళ్ళు రాస్తారు. నేను చెప్పాను కదా సినిమాల్లోకి వస్తారంటే ఇవన్నీ ఉంటాయి అని చెప్పి ఫస్టే చెప్పారనమాట. ఐ సెడ్ యా, అది నేను నాకు చెప్పుకుంటూ ఉంటా, ఎందుకంటే నాకు మోస్ట్ అనిపించేది ప్రైవసీ. ఇందాక చెప్పాను రైతు బజార్కి వెళ్ళలేకపోతున్నాను, నేను మేక్ విష్ ఫౌండేషన్లో వాలంటీర్ చేసేదాన్ని అనమాట. నాకు అది చాలా ఫుల్ఫిల్లింగ్ ఫీలింగ్ ఇచ్చేది. చిన్నపిల్లల ఆఖరి కోరికలు తీర్చడం అనేది, వాళ్ళ ఫేస్ మీద నవ్వు చూస్తే నాకు ఐ యూస్ టు ఫీల్ వెరీ గుడ్ అనమాట. అట్లీస్ట్ ఏదో ఒకటి వాళ్ళకి లైఫ్లో ఏదో ఒకటి, ఆ హెల్ప్లెస్నెస్ ఫీలింగ్ లేకుండా ఇందాక చెప్పినట్టు ఐ యూస్ టు ఫీల్ కొంచెం ఫుల్ఫిల్డ్గా అనిపించేది అనమాట. మెల్లమెల్లగా ఏమైందంటే నేను సినిమాలు చేసిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళేసరికి హాస్పిటల్లో అందరూ గుర్తుపడడం స్టార్ట్ చేసి అందరూ క్రౌడ్ అవ్వడం స్టార్ట్ అయ్యారు, కొంతమందైనా. అది ఆ పిల్లలకి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేది, సో నేను ఆపేసాను అనమాట. సో ఈ ప్రైవసీ వల్ల ఇట్స్ గుడ్ అండ్ బ్యాడ్. మనకి యాజ్ అన్ యాక్టర్ మనకి ఆ రికగ్నిషన్ కావాలి, అందరూ మనతోటి ఫోటోలు దిగాలి, మన ఆటోగ్రాఫ్లు తీసుకోవాలి, మనం ఎక్కడుంటే అక్కడ కెమెరాలు ఉండాలి, అది కావాలి. కానీ మనం ఏదైనా చేయాలంటే ప్రైవసీ ఉండాలి, అంటే వర్క్ అవ్వదు. కాబట్టి ఐ కాంప్రమైజ్ అన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ నా దాకా వచ్చినవి కూడా ఉన్నాయి, బట్ ఎక్కువ కాలం నా హెడ్లో ఉండదు, బికాజ్ ప్రపంచం ఆగిపోవట్లేదు కదా. అది నిజమే. అదే అండి, నేను ముందుకెళ్ళడానికి నాకు హెల్ప్ చేసింది ఆ ఒక్క లైన్ ఒకటే, ఇట్స్ ఓకే, వరల్డ్ ఇస్ నాట్ ఎండింగ్. ఈవెన్ మొన్న ప్రెస్ మీట్లో కూడా కొంచెం ఎమోషన్ అయ్యారు మీరు. అంటే మరీ పిన్ పాయింట్ చేసి కామెంట్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. యా, అది డెఫినెట్గా కరెక్ట్ కాదు, కానీ నేను చెప్పినంత మాత్రాన పెట్టేవాళ్ళు ఆపరు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడను. కానీ పిన్ పాయింట్ అంటే మరీ దారుణంగా వాళ్ళు ఏదో, నేను పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు నన్ను చూసి ఇది కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి ఫస్ట్ ఎడంకాలు ఎందుకు పెట్టింది కిందకి మంచం నుంచి అన్నంతగా, అరే ఎవర్రా నువ్వు, నీకెందుకురా నా గురించి. బికాజ్ వాళ్ళు లైఫ్లో చేసేవి వాళ్ళు, అంటే కరెక్ట్ రాంగ్ అనేది చాలా సబ్జెక్టివ్. నా లైఫ్లో నాకు కొన్ని కరెక్ట్ అనిపించే, కొన్ని రాంగ్ అనిపించే, అది మీకు అనిపించకపోవచ్చు. సో మెనీ ఫ్యామిలీస్ లవ్ మ్యారేజ్ ఇస్ రైట్. ఇప్పుడు మనం వెస్ట్రన్ కల్చర్కి వెళ్తే, లేకపోతే మన ఇండియన్ కల్చర్లో కూడా పెళ్ళి అయిన తర్వాత హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్, కానీ అది ఎలాగా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అనేది ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. కానీ కొన్ని ఫ్యామిలీస్లో అది చాలా ఇంపార్టెంట్. లేదు మేమే చూస్ చేయాలి, లేకపోతే జాతకాలు కలవాలి, ఇది కలవాలి, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో లైక్ ఐ సెడ్, నాకు కొన్ని రైట్ అనిపించేవి మీకు అనిపించకపోవచ్చు. అలాగా ఎంతమందితో నేను ఫైట్ చేయాలి, ఎంతమందిని ఐ హ్యావ్ టు సే నువ్వు తప్పు బాబు, నువ్వు తప్పు బాబు, ఎంతమందితో చెప్పాలి. సో ఆ ఓపిక జస్ట్ చూస్తాను. డెఫినెట్గా కొన్ని అయితే వస్తాయి, కొన్ని అయితే హర్ట్ చేస్తాయి, కానీ ఎక్కువసేపు పట్టించుకోను.